ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తాను అని అన్నప్పుడు మీ హస్బెండ్ని అడిగారు, ఒప్పుకున్నారు. సో, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీది లవ్ మ్యారేజ్ అని తెలుసు. ఎక్కడ, ఎలా పరిచయము, ఏంటి? మా వారు ఇంజినీరింగ్ కాలేజ్‌లో నా సీనియరు. సో, ఫస్ట్ అంటే నా అడ్మిషన్ కోసమే వచ్చి నేను హాస్టల్‌లో జాయిన్ అవ్వటానికి అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు క్యాంటీన్‌లోకెళ్తే అక్కడ మా వారు మా నాన్నగారికి పరిచయం. కానీ ఆ విషయం నాకు తెలియని కూడా తెలీదు. తర్వాత మా వారి రూమ్‌మేట్ వచ్చి కొల్లి శ్రీనివాసరావు అని. సో, ఇంటి పేరు నాది, వారిది ఒకటే అయ్యేపాటికి కొల్లన్నయ్య వచ్చి నాతో మాట్లాడడం, అట్లా మాట్లాడి తను నా రూమ్‌మేట్ అని చెప్పి పరిచయం చేయడం, అట్లా పరిచయం అయ్యి దెన్ వి బోత్ లైక్ అన్ని అంటే our thinkings, everything, mutual respect, understanding, bond. Then we decided that we'll match. So it started in college, then ఇంట్లో చెప్పి తర్వాత పెళ్లి చేసుకోవడం. అప్పుడు ఏం అబ్జెక్షన్స్ రాలేదా అండి? అంటే ఇప్పుడున్నంత ఫ్రీనెస్ ఉండదు కదా ఆ టైంలో. అలా ఏమీ కాదు, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకోవటం ఇదంతా జరిగింది. సో డెఫినెట్గా కొన్నిసార్లు అంటే నాన్నగారు అయితే ఎప్పుడు ఒకటే చెప్పేవారు నాకు, ఎప్పుడు ఏదైనా సరే వెన్ యూ టేక్ అ డెసిషన్ థింక్ అబౌట్ ఇట్, వెన్ యు ఆర్ కన్విన్స్డ్ ఐ విల్ బి దేర్ విత్ యూ అన్నట్టుగానే చెప్పారు. సో ఆ రకంగానే ఒప్పించి అటు అత్తమ్మాళ్ళ ఇంటికి నేనే మా వారి ఇంటికి వెళ్ళి మాట్లాడి అక్కడ కూడా మా వారు అక్కడ వాళ్ళ ఇంట్లో చెప్పినాక నేను వెళ్ళి వారి ఇంటికి వెళ్ళినాక కూర్చుని అక్కడ మాట్లాడి అక్కడ మామయ్య గారు వాళ్ళు డేట్ ఫిక్స్ చేసి, సో వాళ్ళు డేట్ ఫిక్స్ చేసినాక మళ్ళీ మా ఇంటికి వచ్చి ఇట్లా పలానా రోజు డేట్ ఫిక్స్ చేశారని చెప్పి అలా పెళ్లి చేసుకోవటం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో మా పెళ్లి జరిగింది. అంటే జనరల్గా అబ్బాయి వచ్చి అమ్మాయి ఇంట్లో ఒప్పించాలి, ప్లస్ అక్కడ అబ్బాయి ఇంట్లో కూడా అబ్బాయి ఒప్పించాలి. అంతే కాదు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఆయన ఒప్పించుకున్నారు, బట్ ఫస్ట్ టైం అట్లీస్ట్ వెళ్ళి కలిసి మాట్లాడాలి కదా అని చెప్పి వెళ్ళినప్పుడే అప్పుడే ఇంకా డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పి మళ్ళీ నేను చదువుకుంటున్నా ఆ టైంలో. సో ఆ రకంగా. మీరు యాక్చువల్గా తెలంగాణనేనా? నేను పుట్టింది రేపల్ అండి, గుంటూరు జిల్లా. నేను పుట్టింది అక్కడ, కానీ చదివింది ఎడ్యుకేషన్ అంతా కర్ణాటకలో. 95 నుంచి హైదరాబాద్లో. ఇది మా అబ్బాయి 99లో నాకు కొడుకు పుట్టాడు ఇక్కడే. ఇంకా అప్పుడు 95 నుంచి హైదరాబాద్.